హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే ఒక విషయం చెప్పడానికి మీకు ఫోన్ చేసి ఇది వీడియో రికార్డ్ చేస్తున్నా. యాక్చువల్గా మన కాన్సెప్ట్ ఏంది, 1 మినిట్లో ఒక క్యాండిల్ పడిన తర్వాత, ఫస్ట్ క్యాండిల్ పడిన తర్వాత ఫిబొనాచి తీసుకుంటాం. ఫిబొనాచి తీసుకున్న తర్వాత ఏమవుతుంది, 50% అనుకున్నాం. ఈ 50% దగ్గరకు వచ్చింది మార్నింగ్. ఓకే, ఇది 50%. ఈ 50% దగ్గరకు వచ్చింది. సో నేనేం చేసిన, పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా. ఆ లాజిక్ ప్రకారంగా మన లాజిక్ ఏంటిది, ఫిబొనాచి పడిన తర్వాత రిట్రేస్, తర్వాత ఎంట్రీ. ఓకే రైట్, ఇది జరిగింది. కాకపోతే ఇక్కడ మనకి 25,000 బ్రేక్ అయిపోయింది. 25,000 బ్రేక్ అయినప్పుడు నేను ఇంకా ఆలోచించకుండా ఎగ్జిట్ అయిపోయినా. నేను ఎంట్రీ తీసుకుని ఇక్కడనే జస్ట్ అది బ్రేక్ కాగానే నాకు కనిపించగానే ఎగ్జిట్ అయిపోయినా. ఈ రేంజ్లో ఒక నిమిషం కూడా వెయిట్ చేయలే. ఎందుకు వెయిట్ చేయాలి అసలు? ఈ 25,000 అనేది రౌండ్ నెంబరు, 50% క్రాస్ అయింది. ఇంకంతే, ఇంకా నేను అసలు ఊరుకోలే, తీసేసా, ఆపేసా. ట్రేడింగ్ కూడా కథం, క్లోజ్ చేసేసిన. మామూలుగా నా డైలీ ఏం చేస్తానో అవన్నీ వెళ్ళిపోయినా. సో ఫ్రెండ్స్ ఏంటంటే, లాజిక్ ప్రతిసారి వర్కౌట్ అవుతుందని కాదు, సమ్టైమ్స్ బ్రేక్ అవుతుంది. కొంచెం సార్ మీరు పేపర్ ట్రేడింగ్లో కూడా ట్రై చేయండి. పేపర్ ట్రేడింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. అందులో నేను చెప్పిన లాజిక్స్ని కొంచెం ఫాలో అయ్యి అలా ట్రేడ్ చేసి చూడండి. ఆ తర్వాత రియల్ మైండ్లో పెట్టి ఆడండి. అక్కడ మీకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇళ్ళకి రండి. సో చూడండి, ఇక్కడ వరకు ఇట్లానే ఉంది జోన్లో. తర్వాత బ్రేక్అవుట్ అయింది. మీకు చెప్పాను కదా, చూడండి 2 o'clock అట్లా బ్రేక్అవుట్ అయింది. ఓకే రైట్, ఈ 2 o'clock దాకా బ్రేక్అవుట్ అయినా కానీ ఇది మనం క్యాచ్ చేయలేం. ఓకే రైట్, సరే ఒకవేళ మనం అనుకున్న కాన్సెప్ట్లో ఇది బ్రేక్అవుట్ అయింది, డే హై బ్రేక్అవుట్ అయింది. డే హై బ్రేక్అవుట్ అయితే డే హైలో ఇన్నిసార్లు 3 times రిజెక్షన్ జరిగింది కదా, ఇక్కడ కూడా మనం పసాయించిపోతాం. సో ఎప్పుడైతే మనది క్లోజ్ అయిందో, ట్రేడ్ ఫెయిల్ అయిందో, కొంచెం గమ్మున ఉంటేనే బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే ఒక విషయం చెప్పడానికి మీకు ఫోన్ చేసి ఇది వీడియో రికార్డ్ చేస్తున్నా. యాక్చువల్గా మన కాన్సెప్ట్ ఏంది, 1 మినిట్లో ఒక క్యాండిల్ పడిన తర్వాత, ఫస్ట్ క్యాండిల్ పడిన తర్వాత ఫిబొనాచి తీసుకుంటాం. ఫిబొనాచి తీసుకున్న తర్వాత ఏమవుతుంది, 50% అనుకున్నాం. ఈ 50% దగ్గరకు వచ్చింది మార్నింగ్. ఓకే, ఇది 50%.